హాయ్ అండి. ఇప్పుడు నేనున్నది మా కజిన్స్ వేణు ఇంకా శ్రీలత వాళ్ళ ఇంట్లో అనమాట. యాక్చువల్లీ మేము ఇవాళ మా కజిన్స్ అందరం కలిసి గెట్ టుగెదర్ యాక్చువల్లీ పాట్లక్ పార్టీ పెట్టుకున్నాము. సో వెన్యూ వచ్చేసి శ్రీలత వాళ్ళ ఇంట్లో అనమాట. ఇక్కడ అందరు మా ఆడపడుచులు, మా పిన్నిలు, మా చిన్నత్తగారులు, ఇంకా మా కజిన్స్, మా రవళి, వైషు, మా తోటి కోడలు, వీళ్ళందరూ, చెన్నై సరిత, వీళ్ళందరూ అనమాట ఇక్కడ గ్యాదర్ అయ్యాము. యాక్చువల్లీ మా శ్రీలతని మేము అందరం అమలు అని పిలుచుకుంటాము. ఇది అమలు వాళ్ళ ఇంట్లో అనమాట, అమలు వేణు వాళ్ళ ఇంట్లో. యాక్చువల్లీ ఈ కమ్యూనిటీలో మా వాళ్ళవి 4 ఫ్యామిలీస్ ఉన్నారండి. సో అందరి ఇల్లు విజిట్ చేసి ఆ రోజంతా చాలా ఆనందంగా గడిపాము. తినేమో పాయల్, మా ఇంకొక కజిన్ వైఫ్ అనమాట, ప్రశాంత్ వాళ్ళ వైఫ్, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాం నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ అయితే శ్రీలత వాళ్ళ ఇంట్లో మా గ్యాదరింగ్ స్టార్ట్ అయింది. తను ఏం చేసిందంటే ఒక కుక్ని అపాయింట్ చేసింది. అతని చేత అంటే స్టేపుల్స్ అన్నీ అతని చేత వండించింది. ప్రాన్స్ బిర్యానీ, రోటీస్, రైతా, ఇలాంటివన్నీ అనమాట. మిగతావన్నీ అందరం ఒక్కొక్క ఐటెం క్యారీ చేసుకొని తీసుకెళ్ళాము. అసలు ఆ రోజు ఎంత సంతోషంగా గడిచిందో. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఒకే విధంగా ఎంజాయ్ చేశాము. అసలు ఈ ఈవెంట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళేమో సోనల్ అండ్ పరిణీత, వీళ్ళు 4th జనరేషన్ అనమాట. ఇప్పుడు మీకు కనిపించబోయే వీడియోలో మొత్తం 4 జనరేషన్స్ కనిపిస్తారు మీకు. అండ్ అందరూ కలిసి ఆనందంగా గడపడం కంటే ఇంకా పెద్ద పండగ ఏముండదు కదా. సో ఆ రోజైతే పండగే పండగండి. చాలా సంతోషంగా గడిచింది. అసలు టైమే లేదు. మేము అరౌండ్ 11 o'clockకి అక్కడ అందరం గ్యాదర్ అయిపోయాము. ఈవినింగ్ 5 వరకు ఉన్నాము. అస్సలు టైం తెలియలేదు. ఇదిగోండి గ్రీన్ శారీలో మా చిన్నత్త గారు, మధ్యలో మా శ్రీదేవి, రోహిణి, అంతా మా వాళ్ళే, మా గర్ల్స్ గ్రూపే. మా 2వ ఆడపడుచు, ఇంకా వాళ్ళ 3 అమ్మాయిలు. మధ్యలో బ్లాక్ శారీలో ఉన్నది మా ఆడపడుచు కూతురు ప్లస్ మా తోటి కోడలు. ఇక ఈ గ్రూప్లో మా రవళి, వైషు, అర్జున్, అబ్బి అందరూ జాయిన్ అయిపోయారు. వైట్ దుపట్టాలో పాయల్. ఇలా అంతా మా వాళ్ళే అక్కడంతా. ఇదిగోండి ఇందులో కొంచెం సీనియర్ సిటిజన్స్, జూనియర్స్, ఇంకా జీ కూడా ఉన్నారు. అలా అనమాట. ఇంతమంది గ్యాదర్ అయితే ఇంకా ఫన్కి ఏం తక్కువ ఉంటుంది చెప్పండి. చాలా ఆ రోజైతే చాలా ఆనందంగా గడిచింది. మా అర్జున్ బాబు ఎందుకనో మధ్యలో కొద్దిగా డల్ అయ్యాడు. సో ఆయనను చీరప్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను, కానీ కొద్దిగా అలిగాడు అనమాట. అది సంగతి మా అర్జున్ బాబు. ఇంకా పిల్లలైతే పాటలు పెట్టుకొని డాన్సులు, ర్యాంప్ వాక్లు, కొన్ని స్కిట్స్, కొన్ని గేమ్స్, కొన్ని ఆ దినమంతా ఏదో విధంగా మేము ఎంగేజ్ ఉన్నాం. నేను దీనికి సంబంధించి కొన్ని రీల్స్ కూడా పెట్టాను. ఇక్కడ ఏంటంటే నేను ఒరిజినల్ మ్యూజిక్ ప్లే చేయడానికి లేదండి, కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి కదా, అందుకని జస్ట్ వీడియోస్ వరకే పెడుతున్నాను. మీకు అయినా ఐడియా వచ్చేస్తుందిలేండి ఆ రోజు అక్కడ వాతావరణం, ఫన్ ఎలా ఉంది అని. ఇక శ్రీలత వాళ్ళ ఇంట్లో లంచ్ అంతా కంప్లీట్ అయిపోయాక మేము మధ్యాహ్నము తమ్ముడు ఇంటికి వచ్చాము, ప్రశాంత్ ఇంకా పాయల్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ అమ్మాయి పరిణీత రెడ్ టీషర్ట్లో ఉన్నది. అక్కడ చూడండి బ్లూ షర్ట్లో మా వారు, నెక్స్ట్ మా 2వ ఆడపడుచు హస్బెండ్ అన్నయ్య గారు కూర్చొని ఉన్నారు. మా చిన్నత్త గారు ఎక్కడికక్కడ గ్రూపులు అనమాట, అందరు గ్రూప్స్గా కూర్చొని ఇంకా రిలాక్స్డ్ వాతావరణంలో చక్కగా కబుర్లు ఆడుకుంటున్నారు. మా ఇంకొక కజిన్ హేమంత్ వైఫ్ శైలజ, మా అబ్బి, అర్జున్ పడుకుంటూ పోయాడు మధ్యాహ్నం. అబ్బి మాత్రం కొత్త ప్లేస్ కదా, ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. ఇదేంటి మనం ఎక్కడికి వచ్చాము, ఆ ప్లేసెస్ అన్నిటినీ గమనిస్తున్నాడు. ఇంకా టీ టైంకి కొద్దిసేపు ఇక్కడ నేను రిలాక్స్గా కూర్చొని ఉంటే మా పిల్లలు ఏంటో వీడియో తీస్తున్నారు అనమాట ఆ ప్లేస్ని మొత్తము. ఇంకా అబ్బి పడుకోలేదు. యాక్చువల్లీ లంచ్ అవ్వగానే మధ్యాహ్నాలు మా అభిరామ్కి పడుకోవడం అలవాటు. ఇవాళ మరి ఇంత ఎక్సైట్మెంట్ ఉంది కదా,
సో ఆయనకు పడుకోవాలనిపించలేదనమాట. ఇక ఇక్కడ మేము ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండిపోయాము. టీ టైం వరకు ఇక్కడే గడిపామన్నమాట. ఇది మా తమ్ముడు ప్రశాంత్ వాళ్ళ ఇల్లు. మొత్తం అందరూ 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి ఈ కమ్యూనిటీలో. ఈరోజు ఇక్కడ పెట్టుకున్నామన్నమాట. అయితే ఇవాళే మేము అందరం తీర్మానించుకున్నాం ఏంటంటే, యూజువల్లీ అలాగే అవుతుంది కదా, ఒక గ్యాదరింగ్ అవుతుంటే నెక్స్ట్ గ్యాదరింగ్కి ప్లాన్స్ అవుతుంటాయి, ఫౌండేషన్స్ స్టార్ట్ అవుతాయి. మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాము, ఫామ్ హౌస్కి వెళ్దామా, ఏదన్నా రిసార్ట్కి వెళ్దామా అని పెద్ద పెద్ద స్కెచ్లు, పోలవరం ప్రాజెక్టు రేంజ్లో స్కెచ్లు అవుతున్నాయి. ఇంకా కొందరు ఎర్లీగా, సరిత వాళ్ళు ఎర్లీగా వెళ్ళాల్సింది, ఈవినింగ్ ట్రైన్ ఉంది తనకి. సో బాయ్లు అవుతున్నాయి, సెండ్ ఆఫ్లు అవుతున్నాయి అనమాట. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళందరూ మా చిన్నత్తగారులు అనమాట, అంటే మా అత్తగారి సిస్టర్స్ అండి. వాళ్ళ చేత కొన్ని యాక్టివిటీస్ చేయించాం. వాళ్ళు చక్కగా చిన్న పిల్లలు ఉంటారు కదా, ఎల్కేజీ యూకేజీ పిల్లల్లాగా టీచర్ ఎలా చెప్తే అలా చేసినట్టు ఎంత క్యూట్గా చేస్తున్నారు చూడండి. నేను నిజంగా పాటలు ప్లే చేయలేకపోతున్నానండి ఈ కాపీరైట్ ఇష్యూ వల్ల, కానీ వాళ్ళు మాత్రం చక్కగా వాళ్ళు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తూ వాళ్ళకి వచ్చినట్టు స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ళని అలా సంతోషంగా చూడడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగానండి, ఏ ఫ్యామిలీలోనైనా ఇలాంటి గెట్ టుగెదర్స్ చాలా అవసరం. మనం ఏంటంటే అన్వైండ్ కావడానికి, ఓపెన్ అప్ అవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి. ఎవరింట్లో వాళ్ళం సంతోషంగానే ఉంటాము, రిలాక్స్డ్గానే, కానీ ఇలాంటివి జరిగినప్పుడు మనం అన్నీ మర్చిపోయి, చూడండి మన ఏజ్ని కూడా మర్చిపోయి చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఎంజాయ్ మనం ఒక్కరమే మన ఇంట్లో ఉన్నప్పుడు రాదు కదా. ఇక వీళ్ళు నెక్స్ట్ యూత్ అనమాట, వీళ్ళు పాటలు పెట్టుకొని వీళ్ళ డ్యాన్స్లు ఎక్కడికక్కడే మంచి, అంటే పండగ అని కూడా ఒక జాతర మూమెంట్ ఉందన్నమాట. చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటేనే ఆనందం అనిపిస్తుందండి. అండ్ ఈ వీడియో మీకు అందరికీ షేర్ చేస్తున్నందుకైతే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇదిగోండి మా కజిన్ అశ్విని కూతురు అనమాట, అది ఎంత క్యూట్గా డాన్స్ చేస్తుందండి, అసలు ఎంత గ్రేస్ఫుల్గా ఆడుతుందో. తనకు తోడు మా అభిరామ్ చూడండి స్టెప్స్ కలుపుతున్నాడు. తనైతే ఏ పాట పెట్టినా అసలు దుమ్ము లేపేస్తుంది అనమాట. ఇంకా మా అభిరామ్ కూడా తన వంతు తాను కూడా కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడండి, సోలో పర్ఫార్మెన్సెస్. అసలు అంటే ఏం ఇన్హిబిషన్ లేకుండా చక్కగా ఫ్రీగా ఆడడం చూసి నాకు అనిపించింది, ఇలాంటివి ఎంత అవసరం కదా, మన పిల్లలకు కూడా బెనిఫిట్. ఇక మెయిన్ సెషన్ ఫుడ్ అండి. అందరము ఒక్కొక్క ఐటెం పట్టుకెళ్ళాము. నేను చెప్పాను కదా స్టేపుల్స్ అమ్ములు వాళ్ళ ఇంట్లో చేయించిందని. ఇంకా ఫిష్ అంటే ఇది అపోలో ఫ్రై ఫిష్, పులుసు చేపలు, బాయిల్డ్ ఎగ్స్, చికెన్ 2-3 రకాలు, ప్రాన్స్ బిర్యానీ, పూరీలు, గులాబ్ జామున్, రాయితా, ముద్దపప్పు, రసము, మొత్తం టేబుల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఫుడ్. అందరూ తీసుకొచ్చినవి చక్కగా మా పిన్ని చూడండి వాటిని అపోలో ఫిష్ని డెకరేట్ చేస్తుంది చక్కగా. ఈ మా చిన్నత్త గారు లక్ష్మీబాయి ఆంటీ గారు వాళ్ళ అమ్మాయి అనమాట శ్రీలత ఆంటీ గారితోనే ఓపెనింగ్ చేయించాం లంచ్ సెషన్ ప్రాన్స్ బిర్యానీతో. తను అడిగాను, మీకు ఎలా ఉందంటే ఈ గ్యాదరింగ్ చూస్తుంటే, అంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని అందరినీ ఒక్కచోట చూసినందుకు అని ఎంత మురిసిపోతున్నారో. ఇక తిను కవిత, మా ఇంకొక కజిన్ సునీత అండ్ శ్రీలత. ఆఫ్ కోర్స్ శ్రీలత ఇస్ ద హోస్ట్ అనమాట. ఇలా అనమాట. ఈ డే అయితే ఆ 5-6 అవర్స్ ఎలా గడిచిపోయాయో మాకు తెలియదండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇది మళ్ళీ ప్రశాంత్ వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు ప్రశాంత్, పరి వాళ్ళ ఫాదర్, రెడ్ టీషర్ట్. ఆనందంతో ఆయన కూడా వచ్చి ఈ ఆడపిల్లల మధ్యలో కొన్ని స్టెప్స్ వేస్తున్నారు. ఇది వాళ్ళ ఇంట్లోనేనమాట. ఇక ఈవినింగ్ అయిపోయింది. టీ టైంకి ముందు అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఈరోజైతే మాకు అద్భుతంగా గడిచిందండి. ఇలాంటివి త్వరలోనే మా ఫ్యామిలీ మెంబర్స్తో ఇంకా కొన్ని ప్లాన్ చేసి అవన్నిటిని మెమరీస్ని భద్రంగా కాపాడుకోవాలి, మీతో షేర్ చేయాలి అనేది నా కోరిక.
ఇవైతే మెమరబుల్ మూమెంట్స్ అండి. మా పిల్లల ముఖాల్లో ఆనందాలు, పిల్లలు కాదు పెద్దవాళ్ళు అందరం ఈక్వల్గా ఎంజాయ్ చేసిన బ్యూటిఫుల్ డే అండి ఇది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇది టీ టైం మాది. ఇంకొద్దిసేపు తర్వాత ఇంకా మేము బయలుదేరడానికి రెడీ అవుతున్నాము. అందరి ముఖాల్లో ఆనందాలు. మొత్తానికి వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ డే అండి. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒకేషన్స్ మా వాళ్ళు ఇంకా ఇంకా క్రియేట్ చేసి ఆనందంగా గడపాలని, ఈ జ్ఞాపకాలని చక్కగా భద్రపరచుకోవాలని కోరుతున్నాను. బాయ్.